నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు అంతా ఇంత కాదు. సో ఇప్పుడు సరస్వతి భూముల మీద రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సో ఆ భూములు వెనక్కి తీసుకోవాలని కూడా కూటమి ప్రభుత్వం గట్టిగా నిర్ణయించుకుంది. సో దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగే కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు అంతా ఇంత కాదు. సో ఇప్పుడు సరస్వతి భూములు కానీ, పల్నాడు భూములు కానీ, అనేక రకాల భూమి కబ్జాలు చేసుకున్నాయన్నీ కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది భూములు చేయమని. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? గత 5 సంవత్సరాలుగా అనే మాటని ఒప్పుకోనమ్మా. గత 20 సంవత్సరాలుగా అతను అధికారంలో లేనప్పుడు కూడా తన తండ్రి అధికారాన్ని పెట్టుకుని ఏ విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా సంపదను దోచుకున్నాడో మనకి వాన్పేట్ కుంభకోణం లాంటి చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఆయనకి భూములు అంటే బాగా ఇష్టం. భారతి గారు అన్నా కూడా బాగా ఇష్టం. భారతి గారు అంటే భార్య కాబట్టి ఒక ప్రేమ ఉంటుంది, అభిమానం ఉంటుంది, ఉండాలి కూడా. భూములు కూడా ఆయన సంపాదించుకున్నదో తండ్రి సంపాదించిందో అయితే పర్వాలా. ప్రజల భూములు, ఎవరి భూములు? ఈ మధ్యకాలంలో మీరు సరస్వతి పవర్ గురించి ఇష్యూ వచ్చింది. అన్నా చెల్లెళ్ళు, తల్లిని కూతురు ఒక పక్కన, అన్నయ్య గారు ఒక పక్కన విడిపోయి ఆ భూముల గురించి ఏదో కోర్టుకు మెట్లు ఎక్కడో మనం చూసాం. రాష్ట్రం అంతా ఆశ్చర్యపోయారు. అసలు ఎవరి భూముల గురించి ఎవరు కొట్టుకుంటున్నారని. ప్రజల భూములు కదా, మీరు ఆస్తుల్లో కొట్టుకుంటున్నారు ఏంటి అనేటువంటిది పెద్ద క్వశ్చన్ మార్క్ అయింది. సరే, ఆ వివరాల్లోకి వెళ్ళాకంటే ఏదైనా ఒక సంస్థకైనా ఒక పరిశ్రమకు కానీ ప్రభుత్వం భూములు ఇచ్చిందంటే దానికి ఒక టైం పీరియడ్ పెడుతుంది. ఆ టైం పీరియడ్లో ఆ సంస్థ స్థాపించాలి, ఉపాధి అవకాశాలు కల్పించాలి, అది చేయవలసిన బాధ్యత అది. ఆ టైం పీరియడ్ దాటిపోతే ఖచ్చితంగా ఆ సంస్థ నుంచి ఆ భూములు వెనక్కి తీసుకునే హక్కు ప్రభుత్వానికి ఉంటుంది. వీళ్ళు ఏమన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఈ కేసుల విషయంలో జరిగినప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మరి అవి మా సొంత ఆస్తులున్నాయి, పట్టా భూములు డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాను అని చెప్పేసి అని అన్నారు. సరే, నవంబర్ 5న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా అక్కడ అసలు ఏంటి ఆ పరిస్థితి ఏంటో చూడడానికి కూడా వెళ్ళారు అక్కడ. ఇప్పుడు దాంట్లో ఉన్నటువంటి ఎస్ఐండ్ ల్యాండ్స్ విషయాలన్నీ బయటకు వస్తున్నాయి. అంటే అసలు యాక్చువల్గా చెప్పాలమ్మా, సరస్వతి పవర్ అన్నది ఒక పవర్ ప్రాజెక్ట్గా పెడతామని చెప్పి తీసుకున్నది. ఎవరు తీసుకున్నారు? గంధి ఈశ్వరరావు గారని 1999లో తీసుకున్నారు. అది అప్పుడు వారి కుటుంబీకులు మెయిన్ పార్ట్నర్స్. దాంట్లో షేర్ హోల్డర్లుగా ఎంటర్ అయ్యారు ఒకళ్ళు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, భారతిరెడ్డి గారు కావచ్చు, లేకపోతే వైజాగ్ ఎంపీ విజయసాయి రెడ్డి గారు కావచ్చు, లాంటి వాళ్ళు జాయిన్ అయ్యారు కొద్దిగా. ఆ తర్వాత ఏమైందో తెలియదు. కుటుంబీకులందరూ పాపం గంధీశ్వర గారి కుటుంబీకులు ముందు వెళ్ళిపోయారు. తర్వాత గంధీశ్వర గారు కూడా వెళ్ళిపోయాడు. ఆయన మొత్తం సంస్థ అంతా వీళ్ళ పరమైంది. 2004లో ఎప్పుడైతే వీళ్ళు తండ్రి అధికారంలోకి వచ్చారో ఇంకా అక్కడి నుంచి మొదలైనవి మొత్తం భూముల మీద వాళ్ళ ఆక్రమణ. ఎందుకు వాళ్ళకి ప్రేమ? ఆ భూముల్లో ఉన్నటువంటి సున్నప్రాయి గురించి. దాదాపు 10,000 కోట్ల విలువ చేసేటువంటి సున్నప్రాయి దాంట్లో ఖనిజాలు ఉన్నాయి ఆ 1515 ఎకరాల్లో. దాని మీద ప్రేమ. సరే, పవర్ ప్రాజెక్టుల్లో ఏమైపోయింది? సిమెంట్ ఫ్యాక్టరీగా మార్చుకున్నారు. ఇంకా తండ్రి అధికారంలోకి వచ్చిన తర్వాతే మొగలాక ఇంకా ఈయనే అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని ఇంచుమించు ఒక 50 సంవత్సరాలు లీజుకి పొడిగించేసుకున్నారు. అంతేకాదు, దాన్ని సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టేటువంటి ఉద్దేశంతో కృష్ణా నది వాటర్ను కూడా వాళ్ళు దానికి ఆ కంపెనీకి సప్లై చేసేసుకునేలాగా జీవులు ఇచ్చేసుకున్నారు. అంటే ఒక రాష్ట్రం అంటే తనకు ఒక విధమైన సొంత ఎస్టేట్, ఇంకా ప్రభుత్వ భూములా ఏమీ లేదు. వాళ్ళ కన్ను పడిందంటే ఆ జాగా వెళ్ళిపోవలసిందే. దాంట్లోని ఇంక ఈ సరస్వతి భూముల గురించి మరి విపరీతం అయిపోయి పరాకాష్ఠకి చేరిపోయారు. మరి ఆ భూముల గురించి మళ్ళీ తల్లిదండ్రులు నాకు వాటాలు వాళ్ళ గురించి ఒకరికొకరు కొట్టుకోవడం, కోర్టులకు ఎక్కడం, మళ్ళీ ఈయన ప్రెస్ మీట్ పెట్టి నేను ఏది కొనుక్కున్న భూములు అంటాం, ఎంతో ప్రేమగా ఇచ్చాను మా చెల్లికి అంటే ఎవరి భూములు ఎవరి చెల్లికి ప్రేమగా ఇచ్చావు అసలు? ఇవన్నీ అంటే ఏదేమైనా ఖచ్చితంగా ఈ రోజున కూటమి ప్రభుత్వం దాంట్లో ఎంతవరకు ప్రభుత్వ భూములు ఎంతవరకు ఉన్నాయి, పట్టా భూములు ఎంతవరకు ఉన్నాయి, అసైన్ ల్యాండ్స్ ఎక్కడ ఉన్నాయి, అన్ని తహసీల్దార్ గారితో లెక్కలు తీస్తుంది. దాంతో ఖచ్చితంగా ప్రభుత్వ భూములు ఉన్నాయి, అసైన్ ల్యాండ్స్ ఏదైతే ఉన్నాయో అవి వెనక్కి తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది. ఇమీడియట్గా జీవి తీసి లాక్కోలా ఒక ఫార్మాలిటీ ఖచ్చితంగా రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఆ అసైన్ ల్యాండ్స్ ఎవరున్నారు రైతులందరికీ నోటీసులు ఇవ్వడం, వాళ్ళతో వివరాలు తీసుకోవడం, వాళ్ళకు కొంత సమయం ఇవ్వడం, ఒక 90 రోజులు సమయం ఇచ్చి ఇప్పట్లో ఈ భూములు ఏంటనేది నిరూపించడానికి చెప్పడం, ఇవన్నీ కూడా జరిగినాయి. ఎందుకంటే వాళ్ళు దాదాపు ఎకరం 3 లక్షల రూపాయలు చొప్పున రైతుల దగ్గర తీసేసుకున్నారు. వాళ్ళకి ఏమైనా ప్రామిసులు ఇచ్చారు? ఇక్కడ ఫ్యాక్టరీ వస్తుంది, మీకు స్థానికులకి ఉద్యోగాలు వస్తాయి, ఇటువంటి హామీలన్నీ ఇచ్చారు. అవేమీ నెరవేర్చలేదు. పైగా ఏదైనా మాట్లాడితే ఏ విధమైనటువంటి భయాందోళన సృష్టిస్తారో మనకు తెలిసిందే. దాంతో ఏ రైతు మాట్లాడాల. ఈరోజు ప్రభుత్వం మారిన తర్వాత ఒకళ్ళు వచ్చారు, మా భూములు మాకు మా పిల్లలకి భవిష్యత్తు లేకుండా చేశారు అనేటువంటి. ఇప్పుడు రైతు భూమిని కోల్పోయిన రైతు బాధ చాలా వర్ణనాతీతం. ఎందుకంటే రైతు కొంతవరకే పోరాడగలడు, అంతకుమించి పోరాడలేడు, శక్తి ఉండదు. ఉద్యోగులకి ఏమైనా బాగుంది అనుకోండి, వాళ్ళకి ఏదో సంఘాలు ఉంటాయి. రైతులకి ఏముంటాయి సంఘాలు?
వాళ్ళకి నోరు నొక్కేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఆ భూమి కోల్పోయిన రైతులు ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారు. దాంతో వాళ్ళందరూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బయటకు వచ్చారు. మా విధంగా మాకు ఇచ్చిన హామీ ఒకటి, వీళ్ళు చేసిన పని ఒకటి. కాబట్టి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందంటే చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా వాళ్ళకి ఇవ్వాల్సిన నోటీసులు ఇస్తుంది. అది ఎటువంటి పరిశ్రమలో అక్కడ స్థాపించలేదు కాబట్టి వెనక్కి తీసుకునే హక్కు ప్రభుత్వానికి ఉంటుంది. దాని మీద కూడా కొంతమంది ఏ విధంగా లాక్కుంటారు, ఇదో కష్టధోరణి. కష్టధోరణి ఎలా అవుద్ది? నోటీసులు ఇచ్చి వాళ్ళ దగ్గర సమాధానం తీసుకుని అది కరెక్ట్ అయితేనే ప్రభుత్వం తీసుకుంటుంది, లేకపోతే రైతుల భూములు అయితే రైతులకు ఇస్తుంది. అటువంటి ఒక ఏదైనా సక్రమైన కార్యక్రమం చేస్తుంది కూటమి ప్రభుత్వం. అయినా కూడా వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు అమ్మ. అది వేరే అంటుంది. ఇదేని కాదు, ఏదైనా రాష్ట్రంలో అనేక భూములు ఒక్కొక్కటి వస్తున్నాయి. వైజాగ్ సంబంధించి వైజాగ్లో అలాగే ఏదో కపట ప్రేమ చూపించారు, మేము వైజాగ్ రాజధాని చేస్తామని. అనేకమైనటువంటి ఎస్ఐన్ ల్యాండ్స్ అటు వెళ్ళిపోయినాయి, దళితుల భూములు వెళ్ళిపోయినాయి. ఇంకా విజయసాయి రెడ్డి గారు అయితే ఉత్తరాంధ్ర మీద ఒక గద్దలా వాలిపోయాడు. ఆయన కుటుంబీకులంతాను. వీళ్ళనే కాదు, మొత్తం జగన్మోహన్ రెడ్డి అండ్ కో ఒక దడ్డుపాళెం బ్యాచ్. అది వాళ్ళకి భూమి కనపడిందంటే లాక్కోవడమే. ఇక్కడ చిన్న చిన్న విషయమే కాదు కదమ్మా. వైజాగ్ పోర్టు కేవీ రావు గారి దగ్గర లాంటి అటువంటి పెద్ద పారిశ్రామికవేత్తనే గనపెట్టి సంతకం పెట్టించుకున్నారు. అంటే ఇంక చిన్న చిన్న రైతులు ఏం చేయగలరు? ఏదేమైనా సరే కూటమి ప్రభుత్వం వీటన్నిటి మీద దృష్టి పెడుతుంది, రైతులకు సరైన న్యాయం చేస్తుంది. ప్రభుత్వ భూమికి ప్రభుత్వం అన్నది ఏం చేయాలో ఒక గ్యారంటీగా ఉండాలి. అదే కార్యక్రమం ఈరోజు చేసుకుంటుంది. కానీ ఖచ్చితంగా ఎక్కడైతే రాష్ట్రం మొత్తం మీద వీళ్ళంతా చేసిన భూదూపుడు ఏదో ఉందో, ఈ మధ్యకాలంలో ప్రజల దగ్గర నుంచి వినతులు తీసుకుంటే, అటు తెలుగుదేశం పార్టీ ఇటు జనసేన పార్టీ వారు ప్రజల దగ్గర తీసుకుంటే వచ్చిన దాంట్లో 60% ఓన్లీ భూ ఫిర్యాదులే. దాంట్లో 1,75,000 ఫిర్యాదులు ఓన్లీ ల్యాండ్ ఇష్యూసే. అంటే ఏ విధమైన దోపిడీ చేశారు అన్నది అర్థమవుతుంది. ఖచ్చితంగా వీటిలన్నింటి మీద చర్యలు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత ప్రేమ ఉన్నా కూడా అది ప్రభుత్వ భూమి మీద ప్రేమ పెంచుకోవద్దు, మీ సొంత భూముల మీద ప్రేమ పెంచుకోండి. లేకపోతే ఖచ్చితంగా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని మేము చెప్పగలం. అయితే కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతున్నా కూడా విద్యుత్ ఛార్జీలు బాదురేబాదున్నట్టుగా పెంచేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యల్ని ఎలా చూడాలి సార్? ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే ఏమంటాడంటే అన్ని ఉచితంగా ఇచ్చానని చెప్పుకుంటూ ఉంటాడు. దాదాపు 2,70,000 కోట్లు నిన్న ప్రజల అకౌంట్లో వేసాను అంటాడు. ఆయన చెప్పిన మాట ప్రకారం ఏముందంటే వివిధ వర్గాలకు కూడా చెప్తూ ఉంటాడు. కాపుల్ని కోటీశ్వరులు చేసేసాను, మహిళల్ని మిలియనీర్లు చేసేసాను, బీసీలు బిలియనీర్లు చేసేసాను అంటాడు. నిజంగా ఆయన చెప్పిన మాట నిజమైతే ప్రజలందరూ కరెన్సీ నోట్లు పంప్ చేస్తారు చూసారా, ఆ మిషన్లు కొనుక్కోవాలి. మరి ప్రతి నెల మరి ఎందుకు అదే ప్రజలు మీరు ఇచ్చే పథకాల గురించి ఎదురు చూస్తున్నారు? నిజంగా మీరు అంత డబ్బులు ఇచ్చేస్తే అంటే ఏమైందంటే ఒక చేతితో 10 రూపాయలు ఇచ్చినట్టు ఇవ్వడం, వేరే చేతితో 100 రూపాయలు జేబులోకి లాక్కోవడం, అదే జరిగింది. అది కరెంటు ఛార్జీలు కావచ్చు, లేకపోతే ఇత్యావసర ధరలు కావచ్చు, ఏదైనా కూడా. ఇప్పుడు గతంలోనమ్మా విలేజ్లో అడిగితే తెలుస్తుంది ప్రజలకి, ఒక 300-400 కరెంటు బిల్లు వచ్చేది, 1,300-1,400 వచ్చింది. మనం కరెంటు బిల్లు లాస్ట్ని ఎంత వచ్చిందో చూసుకుంటామే తప్ప, కట్టడమే తప్ప అంతకుమించి మనం ఏం మాట్లాడలేదు ప్రజలు ఎవరో కూడా. ఎందుకు? 2 రోజులు కట్టకపోతే టైం అయిపోయిన తర్వాత ఫీజులాకి వెళ్ళిపోతాడు అని ఖచ్చితంగా కట్టేస్తారు. కానీ దాంట్లో ట్రూ అప్ ఛార్జీలని, సర్ ఛార్జీలని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఛార్జీలు వేసుకుంటారు. ప్రజల నుంచి ఒక విధమైనటువంటి దోపిడీ జరిగింది. ఎందుకంటే ఈ ప్రభుత్వం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా తీసుకున్నటువంటి నిర్ణయాల్లో అదొకటి ఏంటి, అప్పట్లో వరకు ఉన్నటువంటి విద్యుత్ ఒప్పందాలను రద్దు చేశాడు. కేంద్ర ప్రభుత్వం కూడా లెటర్ రాసింది, ఈ విధంగా ఒకసారి ఒప్పందాలు జరిగిన తర్వాత రద్దు చేస్తే రేపు పొద్దున్న ఇంపాక్ట్ చాలా వేరేగా పడుతుంది, పారిశ్రామికవేత్తలు రారు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం లెటర్ రాసింది. అయినా పట్టించుకోవాలి. అది చేసి మళ్ళీ అదే సంస్థలతోటి మళ్ళీ ఒప్పందాలు చేసుకున్నాడు. ఇప్పుడు 25 ఏళ్ళకి. ఇప్పుడు ఏమంటున్నాడు? ఇప్పుడు అదే కదా వచ్చింది. అప్పుడు అమెరికా కోర్టులో వచ్చినా ఎక్కడ వచ్చినా ఇవే కేసులు కదా. ఆ రోజున మోపిన భారం ట్రూ అప్ ఛార్జీలు మరీ దారుణం అమ్మ. ఎందుకంటే మీరు విజయవాడలో ఉన్నారు, ఒక ఇంట్లో ఉంటారు, వాళ్ళకి టైం పీరియడ్ ఇచ్చారు. ఆ టైం పీరియడ్లో ట్రూ అప్ ఛార్జీలు అంటే గతంలో మీ ఇంట్లో మీరు వెళ్ళక ముందు ఎవరైతే అద్దుకున్నారో వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోతారు, వాళ్ళ ఛార్జీలు కూడా మీరు భరాయించాలి. ట్రూ అప్ ఛార్జీలు అంటే ఇప్పుడు హౌస్ ఓనర్కి సంబంధం లేదు కదా, ఏమంటే కరెంట్ బిల్ వచ్చింది కట్టమంటాడు, కట్టవలసిందే. అంటే ఈ విధమైనటువంటి ప్రజల మీద ఎంత భారం వేసి మేము ఉచితాలు ఇచ్చాం, అకౌంట్లో డబ్బులు వేసాం, బటన్ నొక్కాం. ఏ విధంగా బటన్ నొక్కావు? నువ్వు ఇచ్చింది ఏంటి? ఇడ్లీ ఉచితంగా ఇచ్చావు, కింద ప్లేట్కి నువ్వు ఇచ్చే మంచినీళ్ళకి, నువ్వు ఇచ్చే చట్నీకి, నువ్వు ఇచ్చే సాంబార్కి అన్నిటికీ డబ్బులు తీసుకున్నావు. ఏది ఇచ్చినట్టు ఉచితంగాను? అంటే ప్రజల్ని ఏ విధంగా దోచుకోవాలో ఆ విధంగా దోచుకుని ఈ రోజున మళ్ళీ ఏమంటారో దెయ్యాలు వేదాల వాళ్ళు ఇస్తున్నట్టు బయటకు వచ్చి కరెంటు ఛార్జీలు పెంచేస్తుంది కూటమి ప్రభుత్వం. నువ్వు చేసిన తప్పిదమే కదా. ఇప్పుడు ఖజానాలో ఏమి ఉంచాను అని ఖజానా మొత్తం ఖాళీ చేసుకుంటూ వచ్చావు. ఓ పక్క నుంచి నేను మీ చెల్లి కూడా అడిగింది, సూపర్ 6 ఫార్మ్ వాటికి డబ్బులు ఎక్కడ ఉన్నాయి, అన్ని అబద్ధ హామీలు ఇస్తుంది కూటమి ప్రభుత్వం అనే చెప్పేసి అన్నారు. ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు కదా, ప్రజలకు తెలుసు కదా. అందుకనే 150 ఓట్ల నుంచి మధ్యలో 5 ఎత్తుపోయారు కదా, 11 ఉంచారు కదా. మరి ఎలా అంటాం?
ప్రజల అభిష్టం మేరకు జరుగుతుంది కదా. అంటే అదే సూపర్ 6 ఫామ్లో అమలు చేయమని ఇప్పుడు నువ్వే అడుగుతున్నావు. నువ్వు అన్నావు కదా అమలు చేస్తాను అంటున్నావు. అంటే ఎలా ఏ విధంగా జరుగుతుంది అంటే అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదరదు. ప్రజలు ఏంటంటే గతంలో తెలిసేది కదా ఏం జరిగేదో. ఈరోజు సోషల్ మీడియా యుగం. ప్రతి సెకండ్ గతంలో నువ్వు 15 ఏళ్ల క్రితం 20 ఏళ్ల క్రితం నువ్వేం మాట్లాడినా వీడియోలతో సహా సాక్ష్యాలు బయట పెడుతున్నారు. నువ్వు ఎన్ని అబద్ధాలు చెప్పావో అందరికీ తెలుసు. అన్ని విషయాల్లో కూడా నీకు చేసినటువంటి భూమాఫియా కావచ్చు, లేదా మద్యం మాఫియా కావచ్చు, ఇసుక మాఫియా కావచ్చు, ఒక బాకాసురులో పడిపోయి తినేశారు. అందుకనే ప్రజలు కూడా మీకు అటువంటి పరిస్థితి కల్పించారు. కానీ ఇప్పటికైనా సరే నేను ఇంత మంచి చేశాను అనుకుని ఉంటే మరి ప్రజలు ఎందుకు నాకు ఇంత తక్కువ సీట్లు ఇచ్చారు ఏంటనేది ఒక ఆత్మ పరిశీలన చేసుకుంటాం మానేసి ప్రజలే తప్పు చేసినట్టు ఈ రోజుకి వచ్చి నేనుంటే మనం ఉన్నారా బాబా 5 సంవత్సరాలు ఉండి చేసుకున్నావు కదా అందుకని నేను అక్కడ కూర్చోబెట్టారు. మళ్ళీ నేనుంటే అంట. నువ్వు ఉంటే ఈ రాష్ట్రం కూడా ఉండదు. ఆల్రెడీ ఎటువంటి పేర్లు పెట్టుకున్నావో, ఎటువంటి భూదోపిడీ చేసావో. సర్వే రాళ్లే పెద్ద ఉదాహరణ అమ్మా. ఆయన ఫోటో వేసుకుని సర్వే రాళ్ళు ఏంటి? ఎవరి ఆస్తులకి ఎవరు ఫోటోలు పెడతారు? పాస్బుక్ల మీద నీ ఫోటో ఏంటి? ప్రభుత్వం ఏమైనా శాశ్వతమా? ఇదేమైనా రాచరిక ప్రభుత్వమా? ఏ విధంగా నీ ఫోటోలు పెట్టుకుంటే వాడికి సమాధానం చెప్పరావు. కేవలం బురద జల్లడం, ఏదో రకంగా మాయ మాటలు చెప్పి తన సంపాదించినటువంటి అక్ర సొమ్ము మళ్ళీ ఉంది కాబట్టి ఆ సొమ్ము మళ్ళీ ప్రజలకు పంచిపెట్టి మళ్ళీ అధికారులు రావాలనేది కుట్ర. కాకపోతే ఏంటంటే గతంలో ఉన్నట్టుగా ఉండదు. ప్రజలందరూ గమనిస్తున్నారు. ఖచ్చితంగా ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతారు. మళ్ళీ నువ్వు వస్తే ఏమవుద్దో రాష్ట్రం అనేది ఆలోచిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా అటువంటి అవకాశం కూడా ఇవ్వరు. సో ఇదండి, చూశారు కదా, ఇది ఇవాళ వీడియో. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.